మీ నాన్నగారు చనిపోయిన తర్వాతకి ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో కూడా కొంత పురోగతి అనేది పూర్తి స్థాయిలో అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళు కాకుండా దానికి రూపకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మీరు అన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కానీ ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి వారి మీద కూడా మీరు అనుమానం ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు కదా. సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి కూడా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రజలకు తెలియదు. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మీరు భవిష్యత్తులో ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది కదా, వారితో కూడా ఈ కేసు విచారణకు సంబంధించి ఏమైనా కలిసి చర్చించే అవకాశం ఉంటుందా? ఓకే, 5 years ఇస్ అ లాంగ్ టైం. 5 సంవత్సరాల్లో ఒక దారుణమైన హత్య జరిగితే నిందితులు ఎవరు అని బయటపెట్టి శిక్ష పడకుండా ఉండడం చాలా చాలా అన్యాయం. ఇంకా ఎంతకాలం? ఇంకా 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఆ పాటికి అందరు చనిపోతారు కూడా. జస్టిస్ షుడ్ బి టైమ్లీ. మనకు అనుకూలంగా ఉంది ఎప్పుడో ఇంకో 10-20 సంవత్సరాలు అంటే ఇక్కడ పడేది ఎవరు? విక్టిమ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రైట్? సో ఎన్డీఏ కూటమిని అప్రోచ్ అవుతారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను, ప్రతి పొలిటికల్ పార్టీని ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను, అవుతున్నాను, ఇంకా ప్రాసెస్ చేస్తాను. ఇంకా ఎవరైనా కలవాల్సిందంటే కలుస్తాను. నాకు పార్టీలకు సంబంధం లేదు. If you are in a position to make a decision, influence a decision, then I will talk to them. అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీస్? నాకు కావాల్సింది జస్టిస్. మీరు బీజేపీ అయి ఉండండి, సిపిఎం ఉండండి, కాంగ్రెస్ ఉండండి, టీడీపీ ఉండండి, వైఎస్ఆర్సిపి ఉండండి, మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు? నాకేమీ పదవులు అవసరం లేదు. నాకు కావాల్సిందంతా ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. నాకేమీ ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిని నాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. నా కోసం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది కరెక్ట్గా చేస్తే చాలు. ఆ చేయాల్సింది కరెక్ట్గా ఎవరు చేసినా నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను. సిబిఐ ఓకే, మన దేశంలో చాలా చాలా కేసులు చూస్తున్నాం. 2G కేసులు కానీ, ఇప్పుడు లిక్కర్ స్కామ్లు కానీ రకరకాలు చూస్తున్నాం. ఆ 2G స్కామ్ ఇంకా అయిపోలేదు, క్లోజ్ కాలేదు. అట్లా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ సిబిఐ వాళ్ళకు ఐ హ్యావ్ టు గివ్ దెమ్ క్రెడిట్. ఇంతవరకు తెచ్చారు. వి నో హౌ ద సిస్టమ్స్ ఆర్. They are under lot of pressure. But in spite of the pressure, ఇంతవరకు తేగలిగారు కంటే I have to give credit to them. So, yes, it is taking a long time, but I still have to give credit.